మధ్యలో ఉన్న దైవసేవకులు డేవిడ్ అన్న గారు, ప్రసాదయ్య గారు, పాల్గొన్నారు పాస్టర్ క్లుప్తంగా ఒక్కొక్కరు ఈ కుటుంబం కొరకు జరగబోయే భూస్థాపన కొరకు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వంలో మహాకనికరములైన మా తండ్రి పరిశుద్ధ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఉదయకాలశంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా మా ప్రియులు ఆత్మీయులు దాసులు జార్జి స్వామి గారిని ఉదయకాలశంలో పిలుచుకున్నాను. ఆ పిలుపుని దాసులు లోబడి ఈ సంఘానికి కూర్చున్నారు. ఆయన ఆత్మ ఈ సంఘానికి సంతోషిస్తామని భావించున్నాను. వారి నుంచి ఉన్న తన ప్రయాసకి మనకు ప్రార్థిస్తాం. వారిని దీవించండి, ఆదరించండి, బలపరచండి. వారి యొక్క ప్రియ బిడ్డలు, వారి కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, సహాయం చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం పాల్గొన్నారు పాస్టర్ గారు. ఎంత ఫ్రెష్ గా ఉంది కదా నాన్న మోకం అంతే. అక్క మీ చెల్లెలు ఎట్లా ఉన్నారు? అమ్మకి మీరు అందరూ తోడుగుండాలా. నమస్తే అమ్మ చెల్లమ్మ. నమస్తే అమ్మ. దేవుడు దేవుడు సేవ చాలా చేశాడు తల్లి. ఆయన సేవ చేశాడమ్మా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇప్పుడు మనం దిగులు పడద్దు. అంటే దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయినాడు. ఊరు చెప్పకుండా రాత్రికి వచ్చేసి తీసుకున్నాడు ఆయన అంతే. ఏమన్నాడు? ఏనోకను ఏమన్నాడు? 300 సంవత్సరాలు నువ్వు నాతో కూడా నడిచినావు కదా, నాతో కూడా అని తీసుకుపోయిండు కదా, అంటే తీసుకుపోయిండు. ఈయన్ని ఆయనతో నడిపించుకున్నాడు. నువ్వు నాతో రా అన్నాడు, తీసుకున్నాడు అనమాట. కాబట్టి ఆయన నిద్రిస్తున్నాడు తల్లి, చనిపోలేదు. ఆయన దేవుని యందు నిద్రిస్తున్నారు. మన అందరం ఒక రోజు ఆయన దగ్గర చేస్తాం, అందరం పోతాం. కాబట్టి మనం ధైర్యం ఉండాలి, సంతోషపడాలి. ఆయన అన్నిటికంటే దేవుని సన్నిధిలో మహిమాన్వితుడై ఉన్నాడు అంతే. ఈ గాడ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, అది ఈజ్ ఇన్ ది గ్లోరీ ఆఫ్ ది గాడ్. ద గ్లోరీ విచ్ వీ లాస్ట్ by disobedience, now we got by belief in Christ Jesus. That's all. He is glory in Christ Jesus, brother. అందుకని నువ్వు ధైర్యంగా ఉండాలా, పిల్లలకి ధైర్యం చెప్పాలా, అంతే. ఇప్పుడు మన మన విశ్వాసం సమాధికి ముందు కాదు, సమాధి తర్వాతనే మన విశ్వాసం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలమ్మా. పిల్లలకి ధైర్యం చెప్పాలా, అందరికి ధైర్యం చెప్పాలా, పిల్లలు మీకు చెప్తారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి తల్లి. గాడ్ బీ విత్ యూ. సరే అమ్మా, గాడ్ బీ విత్ యూ. మంచిదమ్మా. మీరు దిగులు ఎందుకంటే మీరు దేవుని సేవకులు. మనం ఎక్కడ వీఆర్ క్రియేటెడ్ ఇన్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. వీ లాస్ట్ దట్ గ్లోరీ. By believing in Jesus Christ, we got that glory back. Your Father is in the glory of God. He is with the God.
He is in his presence. He is glory, and he is waiting for the glorified body. One day we are also have to transmit ourselves into glorified body. ఇప్పుడు మీకు ఫస్ట్ తెస్సలోనికన్ రాసినాడు. వేరే వాళ్ళకంటే జెంటైల్స్ మాదిరి మనం దిగులు పడితే ఎట్లా? కాదు కదా! సంతోషించాల. చూడు నాన్న దగ్గర ఏదన్నా ఉందా? ఆయన మామూలుగా నిద్రపోతున్నాడు. ఈ జస్ట్ స్లీపింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ ఆల్. సీ హిస్ ఫేస్ చూడండి కదా! సింపుల్ ఈజ్ స్లీపింగ్. దట్స్ ఆల్. ఆ! ఏం లేదు చూడండి. ఆ! దయామయటువంటి కన్న తండ్రి, కరుణా కటాక్షము గల దేవా, క్షమించుటకు సిద్ధమైన మనసు దేవా, తండ్రి మేము ఈ లోకం పయనిస్తుండగా ప్రభువా, మా అందరికి ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. మేము మమ్మల్ని కనిన వారికైతే, మమ్మల్ని ప్రేమించే వాళ్ళైతే ఎవరైతే ఏమి ప్రభువా మమ్మల్ని విడిచిపోతున్నాడు. నీ బిడ్డ అయినటువంటి, నీ సేవకుడైనటువంటి, నీ కోసం తన అమూల్యమైన సమయాన్ని నీ కొరకై వెచ్చించినాడు ప్రభువా బ్రదర్ జార్జ్ గారు. మాకు తెలియదు తండ్రి, ఆయన ఎంతో బాగున్నాడు. ఆల్ ఆఫ్ సడన్ ఊపిరాడక వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు తెలియదు నాయన. ఆయన పిలుచుకున్నావు, అది నీ చిత్తం నాయన. నీ చిత్తానుసారంగా మేము మాకు నడుచుకునే వాక్యం మాకు. మా యొక్క విశ్వాసము సమాధి తర్వాతనే నాయన. సమాధి తర్వాత మేమందరమే ప్రభువా నీ సన్నిధిలో ఉంటాం. అదే మా నమ్మకం. వాటి వల్ల ఇతరుల వల్లే మేము దుఃఖపడం నాయన, ఆరాటం చెందంది ఆయన. ఎందుకు ఆయన నీ బిడ్డ అయినటువంటి తలారి జార్జి గారు నీ ఎంత నిద్రిస్తున్నాడు తండ్రి, నీ సన్నిధిలో నిద్రిస్తున్నాడు. ఏదో ఒకటి ఎప్పుడైతే ప్రభువా నీ రాకడ నీ వస్తుందో, ర్యాప్చర్ వస్తుందో ప్రభావం ఉన్నదానికి మాకంటే ముందు ఆయన లేపుతాం. ప్రభువులను నిద్రించిన వారు మొదట్లేస్తారు. మేమందరం బ్రతుకున్న మనము తర్వాత లేస్తాం. అది గొప్పతనం. పరదేశులు దేవుని దగ్గర ఉన్నారు. మహిమ బాడీ కోసం ఆయన ఉన్నాడు. గ్లోరిఫికేషన్ బాడీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మనం దిగులు పడక్కర్లే. దేవా మా అందరికీ ధైర్యాన్ని ఇచ్చు. అమ్మగారికైతేనేమి, పెద్ద బిడ్డకైతేనేమి, కొడుకైతేనేమి, చిన్న కూతురికైతేనేమి, వారి మనవరాళ్ళకి మనవాళ్ళకి నువ్వు తోడు నీడయ్యండు నాయన. పెద్ద దిక్కుపోయినప్పుడు వారు ఎన్నో ఆయన అడ్వైస్ కోసం, ఆయన దీవెనల కోసం, ఆయన ప్రార్థన కోసం వేచి ఉన్నారు ప్రభువా. ఒక్కసారి ఆ యొక్క వ్యాక్యూమ్ వచ్చేసింది. అది తట్టుకోవటం కష్టం నాయన. ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ ఒక్కడివే ప్రభువా నీ చేయి సాసి వారందరినీ నీ హృదయానికి అద్దుకొని నీ రెక్కల చాటున కాచి కాపాడు. ప్రతి ఒక్కరిని సరే పేరు పేరు వరుస ప్రభువా. నాకెంతో పరిచయం లేదు కానీ నాకే ఇంత బాధ నాకు పడుతున్నాను కదా దేవా. ఒకసారి అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి నా గుండె ఏమి ఇట్లా అయింది అని వచ్చింది. ఆ బిడ్డలకి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపినాయన
పరిశుద్ధాత్మకు బలాన్ని ఇవ్వ ప్రభు. పరిశుద్ధాత్మ శక్తిని పెడుతున్నా. పరిశుద్ధాత్మ నీ యొక్క చిత్తాన్ని నీ చిత్తాన్ని వాళ్ళు అంగీకరించే భాగ్యము ప్రసాదించగలరు. అందరిని దీవించు నాయన, అందరిని ఆశీర్వదించు, అందరిని ధైర్యపరచు, అందరికి ఉపశమనాన్ని ఇచ్చు, ఆదరణ ఇవ్వు నాయన. ఈ కుటుంబాన్ని నీ ప్రతి క్షణము కాచి కాపాడగలవని మా ప్రభుత్వ మా రక్షణ యేసయ్య పెట్టుచున్నాం. ఆమేన్. సార్ నేను ఉంటాను, నేను కూడా మాట్లాడుకుంటాను. గుడ్ నైట్. అదే పద్ధతి కదా, అదే అది తెచ్చేయండి. ఇక్కడ మరి అక్కడ టేబుల్ మీద సీజన్ ఉంటుంది, తీసుకురా. నైఫ్ అంటాను ఏదో పైన పైన పోయి బయటకు వచ్చేస్తే అక్కడికి వస్తే తీరమ్మా. తీసుకెళ్ళి చేద్దాం. మీరు రండి, కొద్దిగా చేసి తీసుకెళ్ళినా సరిపోయింది. ఒక్కరే పెట్టగలరు. ఇప్పుడు హెల్ప్ చేయండి. శృంగార దేశం అంత్యదినమందు దూత దూరలోదుచుండగా నిత్యవాసనంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. క్రీస్తు నందు మృతులై యేసు సేవ ప్రతి హంబు చేయుచు
కమలాకర్ గారు ఆశీర్వాదం. ప్రేమ కృపా కనికరినట్టు మా పరలోకపు తండ్రి, మా క్రీస్తు ప్రభువుకి తండ్రి దేవ, మా రక్షణనాథుడు మా కొరకు బలేటు మా ప్రభువు ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా చిన్నాన్న రెవరెండ్ జార్జ్ సాల్మన్ గారిని ఆయన మీరు పిలుచుకున్నారు. ఆయన భూమిపైన మీ కొరకు పడినటువంటి ప్రయాస సంస్థ మాని ఆయన మీ ఎదురు చేరుతున్నారని ఆయన మేము నమ్ముచూ స్తుతిస్తూ గర్వపరుస్తున్నాం. ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, సంఘానికి, ప్రియులకు, స్నేహితులకు ఆదరణ కలిగి చేయమని, ముఖ్యంగా ఆయన సమాధి కార్యక్రమం ఆయన వెళ్తుండగా రాము గారు మర్యాదగా కార్యక్రమం జరిగించడానికి సహాయం చేయమని, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన జార్జ్ సాల్మన్ గారు లేని లోటును తీర్చి ఆయన మీ కుటుంబం మమ్మల్ని అందరినీ కాపాడమని, ఈ కుటుంబానికి ఆదరణ దయచేయమని విన్నపోలు మా ప్రభువు ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ప్రభునందు నిద్రించి విశ్రాంతిలో ఉన్నటువంటి ఆదరించిన కుటుంబం ఈ జట్టుకు, వినీతకు, భార్య బిడ్డలకు, కుమార్తెలకు, అల్లులకు, బంధువులకు, శ్రేయభిలాషులకు, సంఘానికి, విశ్వాసులందరికీ దేవుని ఆశీర్వాదం కాపుగా సదాకాలముతో నడిపించుగాక. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు దయచేసి సరకులు పడై కనబడవే, నిజముగా పడై కనబడవే, పరదేశులము ప్రియులారామన పురమిదిగాదిప్పుడు, నిజముగా పురమిదిగాదిప్పుడు. స్థలముల్ ద్వారా పోవలసి ఉన్నానులే, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానులే, నీ రక్షకుడగు యేసే నడుపును, మారాను తనకు మారానము, నీ రక్షకుడగు యేసే నడుపును, మారాని తనకు. ప్రియమైన బావు గారు, గౌరవనీయులు జార్జ్ సాల్మన్ గారు ప్రభుని నిద్రిస్తారని ఊహించలేదు, అనుకోలేదు. మేము వెళ్ళవలసిన వారు అయినప్పటికీ ఆశా జీవులంగా మేము బ్రతుకుతుంటాం. 75 సంవత్సరంలో ఈ జీవిత కాలంలో ఆయన యొక్క ఆ యాత్ర ముగించుకుని నిత్య నివాసము పరలోక వాసము వారు వెళ్ళుటకు మీరు నిర్ణయించారు కనుక వారు మీ చెంతకు వచ్చారు. మరి వారైతే నెమ్మదిలో ఉన్నారు. భూమి మీద దగ్గర బంధువులు, ప్రత్యేక గారు కావచ్చు, వినీత కావచ్చు, వినీల కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అపతిలు కావచ్చు, దగ్గర రక్త బంధువులు దుఃఖంలో, శోకంలో ఉంటున్నాం. నాలాంటి వారిని సైతము దుఃఖంలో ఉంటున్నాం. ఇప్పుడే వెళ్ళాలా, అనేక మంది 89 ఏళ్ళ వయసులో మా మధ్య ఉన్నారే అని ఒకంత ఆలోచన మేము చేస్తున్నాం. ఎట్టకేలుగుతున్న మీ నిర్ణయం ప్రకారంగా ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నాం. సమాధి చేయబడడానికి దేహమును తీసుకొచ్చి పెట్టి ఉన్నాం. మేమందరం ఏదో తూతు మంత్రంగా, యాంత్రికంగా చేసే వ్యక్తులుగా కాకుండా ఇది ఒక దైవ కార్యమైన ఒకరోజు మాకు ఈ కార్యం ఉన్నదని భయం కలిగి, భక్తి కలిగి దైవజనుడు చెప్పినట్టుగా ఒక మనిషి 2 స్టేజ్లు ఉంటాయి. ఒకటి దేహంలో ఉన్న జీవితము, దేహం లేని జీవితం. దేహం లేని జీవితం కావాలంటే దేహంలో జాగ్రత్త జీవించాలని మీరు చెప్పారు. అట్టి జీవితాన్ని మీ దాసులు మీరు అనుగ్రహించారు. స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనేక మంది సేవకులు, దైవ సేవకులు ఉంటూ ఉన్నారు తండ్రి. కొన్ని వందల భూస్థాపన చేసి ఉండొచ్చు కానీ తండ్రి ప్రతి భూస్థాపనలో మాకు పాఠం ఉన్నదని గుర్తు పెట్టుకుని అనేక మంది ప్రజలు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే ఒక మనవి నాయన ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఒకరోజు మేము మరణించబోతూ ఉన్నాం. మరణము ముందరనే జీవితము సరైన జీవితంలో జీవించగలిగితే అయ్యా నిత్యరాజ్యం వెళ్తాం మన ఉద్దేశం కలగచేయమని ప్రార్థన చేసుకుంటూ ఈ కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన, సహాయం చేయి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమా జీవము నాకు నివా
తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాతో నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ సమయంలో తలారి శరత్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయినా 75 సంవత్సరాలు ఈ లోకంలో మీరు ఇచ్చారు. కరులారా తిరిగి రండి అని పిలిచారు ప్రభువా. మీరు పిలిచిన పిలుపుకు నైనా లోబడి ప్రభువా మీరు ఇచ్చిన ఈ 75 సంవత్సరాల జీవిత కాలంలో మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభు అని తండ్రి సిద్ధపాటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి నీ దాసుడికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా, మీరిచ్చినటువంటి జీవితంలో నమ్మకంగా బ్రతకటానికి, నీ కొరకు సాక్షిగా జీవించటానికి పరిశుద్ధాత్మదేవుడా మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఏదో తండ్రి విడిచి వెళ్ళేటట్టుగా మరి ఆంటీని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించే దేవుడు మీరే, బలపరిచే దేవుడు మీరే, కుటుంబానికి యజమానుడుగా నాయకుడిగా ఉండి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. ఒకనొక దినాన నీ సన్నిధికి మేము కూడా చేరవలసిన వాళ్ళమే ప్రభువా. మా ముందుంచబడినటువంటి మా ప్రియులు ఏ విధంగా నీ సన్నిధిలో జీవించారు, మేము కూడా మా జీవితంలో సరైన మార్గంలో నడవటానికి, ఈ లోకంలో ఉండి సిద్ధపాటు కలిగి జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఇదిగో తండ్రి నీ దాసుడు వాక్యం చెప్పున ఉంటుండగా మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మా అందరికి మీరు దయచేయమని జరగని నీ కార్యక్రమం అంతా మీ మహిమార్థమై నీ చిత్తానుసారంగా జరిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో ఒక 5 నిమిషాలు అంటే 7 నిమిషాలు కాదు, 1 నిమిషం తక్కువే. మరి రెవరెండ్ డాక్టర్ ఆనంద్ పాస్టర్ గారు ఇంతకుముందు ఇక్కడ మన సంఘంలో పరిచయం చేసినటువంటి వారు వాక్యం అందించి ఈ సమాధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. తర్వాత ముగింపు ప్రార్థన రెవరెండ్ డాక్టర్ సి జోనథన్ గారు చేస్తారు. వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు ఫైన్ రాస్తాం. పూలేయకూడదక్క, మొన్న కదా తెచ్చారా వ్యాన్లో ఉన్నాయి చూడండి, వ్యాన్లో పెట్టారు, వ్యాన్లో ఉంటాయి చూడండి ఒకసారి బయట ఉన్నాయి పైన అవి పైన 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 అంత कार की साइड
ఆ తండ్రి విడిచి వెళ్ళినటువంటి ఇదిగో నాయన వారి సతీమణి గారికి నాయన కావాల్సినటువంటి ఆదరణ నాయన దయచేయండి తండ్రి. మీ సహాయాన్ని దయచేయండి నాయన. వారి కుమారుడు కావచ్చు నాయన, వినీతయ్య గారు కావచ్చు తండ్రి, వారి కుటుంబం కావచ్చు నాయన, సమస్తంలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండి నాయన ఆ తండ్రి గాను భర్త గాను ఇదిగో నాయన తాతగాను తండ్రి మీరు ఉండి నాయన దీవించమని కోరుకుంటున్నాము నాయన. ప్రత్యేకించి తండ్రి నిన్నటి దినము నుంచి నాయన ఈ భూస్థాపన ఆఖరి క్షణం వరకు నాయన ఇదిగో తండ్రి కుటుంబం కోసమై తండ్రి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడిని ఇదిగో నాయన ప్రతి ఒక్క రక్త సంబంధికులు ప్రతి ఒక్క తోబుట్టుని తండ్రి ఆస్వాదించమని నాయన. ఈ దినము నాయన ఈ భూస్థాపన కార్యక్రమం నాయన అనేక మంది మీ సేవకులు ఎదుట నాయన మీరు జరిగించిన విధానానికై తండ్రి గొప్పగా చేసిన విధానానికై నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదిగో తండ్రి నీ దాసునుగా నాయన ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా దేవా తండ్రి ఈ కుటుంబానికి నాయన జార్ సాల్మన్ గారి స్థానంలో మీరు నిలబడి తండ్రి ఇదిగో నాయన ఆయన ఉన్నప్పటికీ ఆయన లేని సమయంలో ఇంకా గొప్పగా తండ్రి ఆ బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించి వర్ధిల్లింపచేసి నాయన నడిపించమని తండ్రి సమస్తాన్ని సర్వాధికారాన్ని నాయన మీ దయగల హస్తాలకు ఎత్తిపెడుతూ తండ్రి ఈ భూస్థాపన కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకై తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చినటువంటి అధికారముతో నాయన ఇదిగో తండ్రి మా కోసమై ప్రాణం పెట్టి తిరిగి లేచి నాయన పరమందు సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నా. పరమందు సింహాసనాసీనుడైనటువంటి ఆ పరమ తండ్రి ప్రేమ, కుమారుడైనటువంటి యేసు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో ఇక భూమి మీద ఎటువంటి సంబంధం లేకుండా వెళ్ళిపోయినటువంటి జార్జ్ సాల్మన్ గారి కుమార్తెకులను కుమారుడుకును వారి కుటుంబాలకును వారి మనవ సంతానానుకును రక్త సంబంధికులకును తోబుట్టువులకును సంఘానికును స్నేహితులకును ఆ త్రియేక దేవుని ఆయన స్థానంలో నిలబడి ఆదరణ ప్రేమ ఆశీర్వాదాన్ని అనుగ్రహించి తోడుగా ఉండి దీవించిన గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామమున వందనాలు. ప్రార్థించాల్సిన